సార్ నూజివీడులో వెంకట ప్రతాప్ అప్పారావు గారు ఓడిపోవడం కారణం ఏంటంటారు? చాలా కారణాలు ఉన్నాయి నాన్న. ఇక్కడ అభివృద్ధి ఏమి లేదు. చింతలపూడి ఎత్తిపోతల పథకం తీసుకురాలేకపోయారు. 5 ఏళ్లలో చిన్న పని కూడా చేయలేకపోయారు. రోడ్లు విస్తరణ లేదు. అన్ని వర్గాల్లోనూ అసంతృప్తి వచ్చింది నాకు. అంటే గతంలో మేము ఇల్లు ఇచ్చాము, ఎలా స్థలాలు ఇచ్చాము, ఇంటి వద్దకే పరిపాలన సాగించాము, మేమే గెలుస్తామని చెప్పారు. చెప్తాకే ఏం చేశారు? అభివృద్ధి అనేది ఏది? సంక్షేమం అభివృద్ధి కాదు కదా. అన్నీ అభివృద్ధిగా రోడ్లు వేయాలి, లైట్లు ఉండాలి, వాటర్ ఉండాలి, అన్నీ ఉండాలి కానీ ఏమీ లేవు అసలు. సార్ నూజివీడులో మేక వెంకట ప్రతాప్ అప్పారావు ఓడిపోవడం కారణాలు చాలా ఉన్నాయి. అందులో ఈ యొక్క ప్రభుత్వం పరిపాలన చేసినటువంటి కొన్ని మైనస్లు ఉన్నాయి. కానీ కుల సమీకరణలు కానీ లేకపోతే గవర్నమెంట్ పరిపాలన చేసినటువంటి కొన్ని రాజధాని విషయం, రెండవది రోడ్లు మంచిగా చేయకపోవటం, మూడవది ఎంప్లాయీస్కు ఫస్ట్ తారీఖున జీతాలు ఎవరికైనా కూలివాడికి సాయంత్రానికి కూలి ఆశిస్తాడు, అట్లాగే నెలాఖరికి జీతగాడు నెలాఖరికి జీతం ఆశిస్తాడు. నాలుగవది లిక్కరు ఏదో కష్టం పనిచేసి వచ్చి కొంచెం తీసుకొని ఆ శ్రమను మర్చిపోవడానికి చేసేటువంటి నాలుగవది. ఐదవది వచ్చేసేపటికల్లా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇది ప్రధాన కారణాలు. అందువలన మార్పు అందరిలో వచ్చి అన్ని వర్గాల నుంచి కూడా అలా మార్పు జరిగింది. ప్రతాపనారాయణ గారు గెలవకపోవడానికి ఇవి ప్రధానమైన కారణాలు ఉన్నాయి. రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వ్యవస్థ. నూజివీడు అనేది అభివృద్ధి అనేది గత 3 సార్లు ఏమగా గెలుస్తూ వచ్చాడు కానీ అతని వల్ల ఎటువంటి నూజివీడు ప్రజలకు కానీ రూరల్లో కానీ ఉపయోగం ఎటువంటి లేదు. గెలిచిన ఎలక్షన్ టైంలో వస్తాడు, ఎలక్షన్ అయిపోయి కనిపిస్తాడు అంతే ఎక్కడైనా కానీ. ఇప్పుడు ఏంటంటే మాకు సారథి గారు నూజివీడు రావటం, ఆయన మంత్రివర్గం రావటం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. సార్ నూజివీడులో మేక వెంకట ప్రతాప్ అప్పారావు ఓడిపోవడం కారణం? స్టేట్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి అసంబద్ధ నిర్ణయాలు. ఏదైనా ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లేదండి. ముందు నూజివీడు టౌన్ ఓడిపోయి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, కాలువలు లేవు, డ్రైనేజెస్ లేవు, క్లీనింగ్ లేదు. వద్దనుకున్నారు, జనం వద్దనుకున్నారు. జరిగింది ఏంటంటే అభివృద్ధి లేదండి. నూజివీడు అనేటప్పుడు గత 10 సంవత్సరాల నుంచి అక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. మరి అది ఎక్కడ ఫాల్ట్ అనేది ఎవరికి తెలియదు. పైనుండి ఆయన నిధులు వచ్చాయా లేదా ఏంటనేది ఎవరికి తెలియదు. సంక్షేమ పథకాలంటే ఇచ్చారు తీసుకున్నారు. ఇంకా ఏంటంటే వాళ్ళు పెట్టిన రోజే పెట్టినట్టు ఉంటుంది. అది అభివృద్ధి కావాలండి. నూజివీడు ఎవరు వచ్చినా రాజకీయ నాయకుడు వచ్చినా వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, అంతే. అదే జరుగుతుంది కానీ నూజివీడు అనేది పట్టించుకోవట్లేదు ఎవరు కూడా. మా లోకల్ నాయకుడు అని చెప్పేసి మేమేదో గత హ్యాట్రిక్గా ఆయన గెలిపించుకున్నాం కానీ ఆయన చేసింది అయితే ఏమీ లేదు. ఇంకా ఎప్పుడు ప్రతిసారి నూజివీడు కృష్ణా జలాలు, మ్యాంగో హబ్బు, AAA అదే చెప్తారు కానీ ఇక్కడ అభివృద్ధి అనేది ఏం కనిపించట్లేదు మాకు. ఇక్కడ నూజివీడు ప్రజెంట్ ఏంటంటే మార్నింగ్ కాలేజెస్, స్కూల్స్ టైంలో ట్రాఫిక్ చూస్తే మీరు చూసే ఉంటారు. అక్కడ ఒక 2-3 అవర్స్ అసలు కనీసం మనిషి తప్పుకోవడం కూడా ఖాళీ ఉండదు నూజివీడు రోడ్లు. అది ఆ రోడ్లు అనేది కొంత మరి సారథి గారు కొంచెం చొరవ తీసుకొని గవర్నమెంట్ మారింది కాబట్టి రోడ్లు అనేది విస్తీర్ణం చేసి డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి మాకు చేస్తే ఇంకా అంతకన్నా కోరుకునేది ఏమి ఉండదండి. అభివృద్ధి అనేది రోడ్లే మెయిన్. ఏ ఊరికైనా అభివృద్ధి అనేది మెయిన్ రోడ్సే. ఆ రోడ్లు లేనిదే జగన్మోహన్ రెడ్డి గారు మెయిన్ ఓడిపోవడానికి కారణం కూడా రోడ్లే. ఊళ్ళో ఏం పనులు చేశాడు? ఏం పనులు చేయలేదు. ఏదో పేరుకి గెలిచాము, నిలబడ్డాము, అయిపోయింది. ఏదైనా ఒక పని చేసిండా? ఏం చేయలేదు కదా. మరి కాలేజీలు, స్కూల్స్ కానీ అన్నీ కూడా వాళ్ళు ఇచ్చినాయి అని అంటున్నారు. వాళ్ళు ఇచ్చినవి కాదు, వాళ్ళ ద్వారాగా వచ్చినాయి. అయ్యి ఎంఆర్ఎఫ్ఆర్ గారు అని కాంగ్రెస్లో 32 సంవత్సరాలు చేస్తే ఎవరికి ఇద్దాం ఏంటంటే ఏరితే ఈయనే 32 సంవత్సరాలు చేశాడని ఈయన ద్వారా వచ్చినాయి. వాళ్ళ పేర్లు చెప్పుకుంటున్నారు. ఇళ్ల స్థలాలు ఇల్లు ఇచ్చారు, అలాగే ఇప్పుడు ఇంటి వద్దకే పరిపాలన కొనసాగించారు. అడవుల్లో ఎందుకు పనికిరాని భూములు ఇక్కడ ఇచ్చారు. గట్లలో దెయ్యాలు, పాములు ఉంటాయి, ఏముంటాయి బహుమతి తెలియదు. ఆ చెట్టు భూమి ఇచ్చారు, చెంట్లో ఇల్లు ఏం పడుతుంది? ఇచ్చారన్న పేరుకి ఇచ్చారు. చెంటు రోడ్లు పోసారా?
ఈ ఇంటికి వెళ్ళాలంటే గోతుల్లో కూడా పడుకుంటూ వెళ్ళాలి, ఆ ఇంటికి వెళ్ళాలంటే గోతుల్లో కూడా పడి వెళ్ళాలి. మరి ఇళ్ళ స్థలాలు ఇచ్చినప్పుడు రోడ్డు పోసుకోవాలి లేదా? రోడ్లు కాదు, ఆ మట్టి కాడ అమ్ము తెంగారు, మట్టి అమ్ము తెంగి పనికిరాని భూములు ఇచ్చారు. తిప్పిరెడ్డి దగ్గర సందులో ఉంది ఒకటి గట్లే అన్నీ. దానికి ఆయన వాడిపోయినట్లు లెక్కదు. కాపు లోటింగ్తో టీడీపీ గెలిచింది, అంతకుమించి ఏం లేదు. ఆయన వల్ల ప్రాబ్లం ఏం లేదు. అంటే గతంలో ఇళ్ళ స్థలాలు ఇచ్చాం, ఇల్లు ఇచ్చాము, రోడ్లు వేపించాం, మేమే గెలుస్తామని చెప్పారు కదా. చెప్పారు, ప్రస్తుతానికి గాలి టీసింది కాబట్టి గెలిచాడు, లేకపోతే పెద్ద గెలిపారు. డెవలప్, డ్రైనేజీలు, మంచి చెడు గెలిచేసేదో దివాణంలో కూర్చుంటే పనులు అవ్వవు కదా. జనాల్లో తిరగాలి, జనాలకు ఏం కావాలో చూడాలి. పార్టీ మంచిది కాదని మేము అనట్లా, పార్టీ కష్టపడలేదు అని మేము అనట్లా. కానీ కొన్ని లోపాలు ఉన్నాయి, ఆ లోపాలు సరిదిద్దుకుంటే బాగుంటుంది. కృష్ణా జిల్లాలో ఒక్క సీటు కూడా గెలవడం కారణం ఉన్నాయండి. వాళ్ళు అన్ని శక్తులు కలిసి వచ్చి సెంట్రల్ గవర్నమెంట్తో సహా, మోదీతో సహా వచ్చి ఏదో చేయాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం తప్పేం చేయలే, 3 రాజధానుల విధానం తప్ప అన్ని జిల్లాలు డెవలప్ చేసుకుంటూ వస్తాను అంటున్నాడు. దాన్ని వ్యతిరేకించలే ఎవరు, సాగతిచ్చారే తప్ప. వాడు పెట్టిన మీటింగ్లు కానీ, మంచి చెడు కార్యక్రమాలు కానీ అన్నీ బాగానే వచ్చాయి. ఎక్కడో జరిగింది అంటే ఇటు తిరిగాడు ఓట్లు వేశారండి. కాపుల వరకు ఇటు వేశారు ఓట్లు, తిరిగాడు వేశారు. అది ఎందుకని 15,000 కూడా పింఛన్ ఇస్తున్నాడు, 3,000 ఇస్తున్నాడు. మరి వాళ్ళందరికీ కావాల్సిన వాళ్ళకి రైతు భరోసా, అమ్మఒడి ఇవన్నీ వేస్తున్నాడు. ఆయన చేసే పనులు, ఇల్లు స్థలాలు అన్నీ ఇస్తున్నాడు. మరి ఈయన చేసే కారణం అంటే తిరిగాడు ఓట్లు వేశారు. అంటే గతంలో మేమే గెలుస్తాము, ఇల్లు పట్టాలు ఇచ్చాము, ఇళ్ళ స్థలాలు ఇచ్చామని చెప్పుకున్నారు కదా. మనమే ఇచ్చాము. ఇటు మోసం చేస్తానని అనుకోలేదుగా, ఇటు మోసం చేస్తానని అనుకోలేదు జనం. ప్రజల వ్యతిరేకత వచ్చింది అంటున్నారుగా. ప్రజల వ్యతిరేకంగా కాదు, పనులు చేయటం కూడా చేశాడు బాగానే. కొన్ని పనులు చేసేయని కూడా కొన్ని చేసాడు, కొన్ని ఆగినాయి, అవి కూడా చేస్తున్నాడు. అయినా అవి కూడా పనులు అయినాయి. అది జరిగింది. నూజిలో మేక వెంకట ప్రతాప్ ఓడిపోవడం కారణం రీజన్ తెలియగానే అందరూ గెలుస్తారని అనుకున్నారు. మరి రీజన్ ఏంటంటే ఇది అని వేవ్లో ఓడిపోయారని అనుకున్నారు తప్ప యాక్చువల్గా ఓడిపోవాల్సిన క్యాండిడేట్ కాదు అది. ఎన్నో కాల చరిత్ర ఉంది ఈ నూజివీడులో. ఆయనకి చాలా మంచి, ఆయన బ్యాడ్ పాయింట్స్ ఏమి లేవు ఆయన దగ్గర నుంచి, అన్ని గుడ్ పాయింట్సే. అది గతంలో కూడా చెప్పారు, మేము ఇల్లు ఇచ్చాము, ఇళ్ళ స్థలాలు ఇచ్చాము, ఇంటి వాటికి పరిపాలన సాగించాము, మేమే డెవలప్ చేసాము, మేము గెలుస్తామని చెప్పుకున్నారు కదా. చెప్పుకున్నారు, కానీ ఈ వేవ్లో అలా జరిగిపోయింది. కానీ అందరూ బెట్టింగ్ కట్టిన వాళ్ళు కూడా చాలామంది దెబ్బ అయిపోయారు. 200 కోట్ల దగ్గర బెట్టింగ్స్ జరిగినాయి ఆయన గెలుస్తాడని నూజివీడులో. మరి దురదృష్టం ఆయన ఓడిపోవటం. మేక వెంకట ప్రతాప్ అప్పారావు ఓడిపోవడం కారణం ఏంటో. మంచితనమే అది పోయింది. మరి ఎందుకు ఓడిపోయాడో తెలీదు, ఓట్లు వేసాం, ఎందుకు ఓడిపోయాడో తెలియట్లా, అది తెలియదు. ఇంకా అదొక గాలేనమ్మా, టీడీపీ గాలి అలా అయింది. అక్కడ అందరూ కూడా అలా కుదురుకున్నారు కదా. ఇప్పుడు ఆయన ఒక 5 సంవత్సరాలు చూశారు, ఈయన ఒక 5 సంవత్సరాలు చూద్దామనే ఉద్దేశంతో ప్రజలంతా అలా కోరుకున్నారు.